ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు తిరుమల రావును అరెస్టు చేయడంతో కేసు విచారణ మరింత వేగం కానుంది. తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్ తో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడ తిరుమల రావును ప్రశ్నిస్తున్నారు. మా తమ్ముడికి మ్యారేజ్ అని మా ఇంటికి వాళ్ళే వచ్చారు. మ్యారేజ్ సంబంధం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ సంబంధం ఖాయం చేసుకొని డిసెంబర్ 28కి ఎంగేజ్మెంట్ చేసుకొని బీచ్పల్లిలో మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. తర్వాత అమ్మాయి ఇంటికి రావడము, తర్వాత అంతలోనే ఈ అమ్మాయి ఈ దారుణానికి ఒడిగట్టింది. నాకు వాళ్ళ మామయ్య, తర్వాత వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయి, తర్వాత వాళ్ళ బంధువులు అందరూ కలిసి ఇంత కుట్ర పన్నింది. అయిపోయిన తర్వాత ఏమైంది, ఇది మొత్తము కెమెరాలు ఒక కారు తిరుగుతుందంట ఇక్కడ 18, 20, 25 సార్లు తిరుగుతుందంట కారు. ఇట్లా తిరుగుతుంట. మాకేమో కార్లతో ఏం సార్ వస్తుందంటే స్టేషన్ బాబా జాగ్రత్త 5 ఎకరాలు ఎందుకు పిలిపించుకుని వచ్చి అప్పుడు పంపిస్తాం అని అంట. గంట వరకు మన డిఐ సార్ వచ్చినట్టు అని చెప్పి గంతవరకే మన డ్యూటీ. పిల్లగాడు పోయే రోజు ఎప్పుడు ఖుషి ఉన్నది. పిల్లగాడు పోయేట రోజు ఖుషి లేదు, మన్నం లేదు, ఏం లేదు సార్. ఆయన అడిగిండు నన్ను కర్నూలు ఫోన్ నంబర్ అడిగిండు. ఈ రాత్రి పూట కర్నూలు ఫోన్ నంబర్ 2 గంటల 10 అని చెప్పి నన్ను మరసగం పనుకున్నాం. మా పిల్లగాడు దొరకంగానే చంపేసినాను సార్. ఒకవేళ భగవంతుని దయ వలన మాత్రం 2 రోజులు అయితే మాత్రం మా పిల్లలు వాడు సత్యకొంతకి వాళ్ళ అమ్మ మీరు అమ్మ నేర్పించుకున్నాడు సార్. అమ్మ నేర్పించుకున్నాడు. అదొక్కటి గుర్తుపట్టి ఆయన బయటికి తీయగలిగిన తర్వాత మాకేం ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఒప్పించుకున్న నాడే వాళ్ళ మామ వచ్చి ఒప్పించుకొని పోయింది పిల్లగానితో. మేము పెద్ద పిల్లగాని పెట్టి చిన్న పిల్లగాని చేయం బాబు, పెద్ద పిల్లగాని చేసినాడు, మేము చిన్న పిల్లగాని చేస్తాము అని కూడా చెప్పాము. చిన్నోళ్ళకి చేసేటోళ్ళు లేరా, చిన్నోళ్ళకి కూడా చేయొచ్చు కదా అని పోయింది. అని పోయి మంచిగానే ఉంది, మంచిగానే తిరుగుతుంది, రూమ్ లో పోయి ఉంటుంది. కాల్ చేసిండు రా అన్నాడు. కొద్దిగా పనులు పొలం పనులు 11 to 12 అట్లా వస్తానని చెప్పిన. 11:42 ఫోన్ చేసి రా అన్నాడు. కానీ ఇంటి దగ్గరనే వర్క్ ఉంది, ఇంట్లోనే వర్క్ ఉంది, ఇంటికి రా అన్నాడు. కానీ 9:30కి వెళ్ళిపోయిందంట. 9:42 నేను 11:40కి వచ్చి ఇంటికి దగ్గర అమ్మ అన్నంటే లేదా పోయిందని అన్నది. నేను వెళ్ళిపోయినా. 4 వరకు వెయిట్ చేసిన కదా, ఫోన్ చేస్తాడని 1 అవర్ ఒకసారి కాల్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. నార్మల్ గా టెన్షన్, పబ్లిక్ టెన్షన్, రైతుల టెన్షన్ ఉంటాయిలే, ఆఫ్ చేసుకొని ఎటన్నా పోయింటలే ఫ్రీగా ఉంటా అనుకున్నా. మరి నాకు 10కి కాల్ చేసారు, మీ అన్న 7 అన్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అన్నది. నైట్ అల్లా వెతికినాం, తిరిగినాం, చేసినాం, తెలియలేదు. ఈ మామూలు నాకు వాళ్ళు ఇంతకుముందే వచ్చారంట. అంటే ఇంతకుముందు వచ్చారు, చూసినాము, కానీ నార్మల్ అనుకున్నాం, ఇంకా తెలియలేదు. మొన్న డిసైడ్ అయింది. ప్రతిదీ నాకు తెలిసేవాడు. ఇది ఒక్క మ్యాటర్ ఉన్నాం. పెళ్ళైనప్పటి నుంచి దూరం పెట్టింది మమ్మల్ని. పెళ్ళైన రోజు కలిసేటోళ్ళం, పెళ్ళైనాక 4-5 రోజులే కలిసినాం. మా బామర్ది ఇట్లా జరిగింది, దారుణంగా హత్య చేసిండ్రు. దీని వెనుక ఉన్నట్లు ఎవరెవరు ఉన్నారు అక్యూజ్డ్ పర్సన్. స్టేట్ పోలీస్, తెలంగాణ పోలీస్ ఎస్పీ శ్రీ తోట శ్రీనివాసరావు పర్సనలీ హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసులో కొద్దిగా హై ప్రయారిటీ ఇచ్చి తొందరగా సాల్వ్ చేసి అక్యూజ్ అందరినీ తొందరగా శిక్ష పడినట్టు చేయాలి. అదే నా రిక్వెస్ట్, అదే నా హంబల్ రిక్వెస్ట్.